అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఇది ఒక పర్టికులర్ సోషల్ సబ్జెక్టు ఎప్పటి నుంచో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ పనికొచ్చేటువంటి సబ్జెక్టే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ చాలా ట్రబులింగ్గా కనిపిస్తున్నాయి. ఒక పక్క జాబులు పోవటం అని, ఒక పక్క ఏది అనుకున్న సేవింగ్స్ సరిగ్గా లేకపోవటం అని, మోసపోటాలని, డబ్బుల పరంగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మనిషి బతకాలంటే కావాల్సింది ఏంటండి? డబ్బులు. వందల వేల కోట్లు లేకపోయినా ఉండటానికి, తినటానికి దానికి కావాల్సినటువంటి ఈఎంఐలు, ఖర్చులు అవి. హంగు ఆర్భాటాలకు పోయి చాలామంది ఏంటంటే అప్పులు చేసి ఫంక్షన్లు చేసుకోవటము, అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసుకోవటము, అప్పులు చేసి ఏంటంటే వాళ్ళు తీర్చుకోవచ్చులే ఫ్యూచర్లో అని అనుకుంటారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల గొంతెమ్మ కోరికలు కాదనలేక పాపం వాళ్ళు అవస్థపడుతూ ఉన్న విషయం పిల్లలకి చెప్పలేక వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సరిపోతాయో చూసుకోకుండా సో వాళ్ళ అప్పులు తీసుకొచ్చేసి బర్త్డేలు చేయటం, పెళ్ళిళ్ళు చేయటం, ఫంక్షన్లు చేయటం ఇదంతా సర్వసాధారణమైపోయింది మన దగ్గర. ఎందుకు అంటే మన కోసం మనం బతకట్లా, సొసైటీ కోసం మనం బతుకుతున్నాం. పక్కోడు గ్రాండ్గా బర్త్డే చేశాడు వాళ్ళ అబ్బాయిది, మనం చేయకపోతే ఎట్లా? ఇజ్జత్కా సవాల్ కదా. పక్కోడు పెళ్ళి 150 ఐటమ్స్ పెట్టాడు తినటానికి, మనం చేయకపోతే ఎట్లా? అరే అందరూ వాడు భలే చేశాడు రా, వీడు చేయలేదు అని అంటారేమో అని భయం. సో ఇలాంటి సిచ్యువేషన్లో డబ్బులు సింపుల్గా వేస్ట్ చేస్తున్నామా అని అనిపిస్తుంది నాకు. సో దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ నేను వీడియోలో షేర్ చేసుకుంటా. ఒకవేళ నిజంగా హార్ట్ఫుల్గా మీకు నేను చెప్పిన పాయింట్ కరెక్టే అని అనిపిస్తే ఈ వీడియో ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. లేదు మీ మనసులో కాదు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది తప్పదు, అలాగే ఉంటుంది, సొసైటీ ఇలాగే ఉంటుంది, అది ఇదంటే అది కూడా మీరు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. జస్ట్ కీప్ ఇట్ యాస్ హెల్దీ కామెంట్స్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక లైఫ్ స్టైల్తో పెరుగుతూ వస్తాం అనమాట. డబ్బున్న వాళ్ళు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉంటారు, అంటే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉంటారు. ఫైన్, నో ప్రాబ్లం. జనరల్గా ఏంటంటే డబ్బున్న వాళ్ళు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అన్నీ కొనుక్కోగలుగుతారు. నాకు నా ఓన్ స్టోరీయే. నేను చిన్నప్పుడు మేము వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ. అంటే మా ఫాదర్కి జాబ్ ఉంది, అంత ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఏది కావాలంటే అది కొనుక్కోలేని, ఎఫర్ట్ చేయలేనంత చేయలేము. జనరల్గా ఏంటంటే రేషన్ షాప్లో బియ్యం కొనుక్కోవటం, రేషన్ షాప్లో పందారు కొనుక్కోవటం, రేషన్ షాప్లో ఈ టైప్లో నడిచేటువంటి ఒక మామూలుగా సామాజికమైనటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మా ఇంట్లో పక్కన రెంట్కి ఉండేవాళ్ళు, కొంచెం వాళ్ళకి అప్పటికే పెద్ద ఇల్లు, రిచ్. కొన్ని సంవత్సరాల క్రితం, అరౌండ్ 40 years బ్యాక్. వాళ్ళు రిచ్. చూస్తే వాళ్ళంతా కొత్త సైకిళ్ళు కొనుక్కోవటం, వాళ్ళ పిల్లలు పాత సైకిళ్ళు ఉంటే తీసుకుపోయి ఇచ్చేసి అప్పుడే కొత్తగా వస్తున్నాయి ఆ బేబీ సైకిల్స్ అనమాట, చిన్నపిల్లలకి సైకిల్. అంతకుముందు ఓన్లీ మనకు తెలిసింది పెద్ద సైకిల్ తప్ప లేదు. చూస్తుంటే అనిపించేది అంటే మనకి చైల్డ్హుడ్ మెచ్యూరిటీ అనేది ఉండదు. ఆ సిచ్యువేషన్లో చూసి అరే మనకు లేదే, మనకు ఉంటే బాగుండేది, మనం తొక్కితే బాగుంది. కానీ ఏంటంటే మన స్తోమత అంతే అనమాట. సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఉంటుంటారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెయిన్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు అంటే జాబ్లు ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించే సంపాదన అస్సలు సరిపోవట్లేదు, ఖర్చులకి అస్సలు సరిపోవట్లేదు. ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయి. అద్దెలు పెరిగిపోయినాయి, ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐలు పెరిగిపోయినాయి, ఎటు చూసినా ఖర్చులు పెరిగినాయి. సో మెయిన్ ఇలాంటి పరిస్థితులలో డబ్బున్న వాళ్ళని పక్కన పెట్టండి. నాకు బాగా డబ్బు ఉంది, నేను స్పెండ్ చేయగలను. నేను ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే బ్యాంకులో చెక్ తీసుకెళ్ళి టక్కున ఒక 20 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి చేయగలను. లేదు నాకు 50 ఎకరాలు ఉంది, ఒక ఎకరం అమ్మితే నాకు ఇవాళ ఫంక్షన్ వెళ్ళిపోద్ది. అది ఆ కేటగిరీ డిఫరెంట్. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, రీజనబుల్లీ మిడిల్ క్లాస్. నాకు తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తెలిసిన ఆయన వెరీ రీజనబుల్ మిడిల్ క్లాస్ అనమాట. వాళ్ళ పాప అమెరికాలో ఉంటుంది, పెళ్లి చేయాలి. ఓకే, ఖర్చు పెట్టి చేయాలి. కనీసం ఎంత లేదన్నా 70-80 లక్షల పైన మినిమం రీజనబుల్గా చేస్తే. ₹1,00,00,000 ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వాళ్ళ క్యాస్ట్ని బట్టి, వాళ్ళ స్పెండింగ్ని బట్టి, వాళ్ళ వే ఆఫ్ ఫుడ్ స్టైల్ని బట్టి, వాళ్ళ ప్రతిదానికి ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అనమాట. దీనికి ఇంతే పెట్టాలి, ఇంతే పెట్టకూడదు అని రూల్ అయితే ఉండదు. వాళ్ళ లెవెల్ని బట్టి, స్తోమతను బట్టి చేస్తూ ఉంటారు.
అయితే ఇతను ఏంటంటే డబ్బులు మన దగ్గర లేవు, బ్యాకప్ లేదు, చెప్పుకునేంత గొప్పగా ఏం లేదు. కానీ వాళ్ళ అమ్మాయి వచ్చేసి నాన్న నువ్వు నాకు మంచి గ్రాండ్గా చేయాలి, అన్నీ పెట్టాలి, ఫుడ్ అది ఇది అని. మరి ఎక్కడి నుంచి తేవాలి? అమ్మో ఎకరం అవసరం అయితే ఏముంది తర్వాత చూసుకుందాం అంటే అమ్మాయి చేశాడు. నో ప్రాబ్లం. నేను భోజనానికి వెళ్తే చూశాను. లంచ్ అది మన డిన్నర్ పెళ్లి జరిగేటప్పుడు డిన్నర్ పెడితే దగ్గర ఒక 100 రకాల ఐటమ్స్ అండి. పానీపూరి, తర్వాత ఏది మన నార్త్ ఇండియన్ ఐటమ్స్, సౌత్ ఇండియన్ ఐటమ్స్, దోశ, ఇడ్లీ, వడ, పూరి, సలాడు, ఇక మొత్తం యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అక్కడ లేనటువంటి ఐటెం లేదు. ఒక స్టాల్ దగ్గర ఒక 150 మంది నిలబడి ఉన్నారు పనిచేసే వాళ్ళు. ఫుడ్ ఐటమ్స్ యాజ్ అన్ యావరేజ్ పర్సన్ ఓకే, కుటుంబానికి ఒక 4 వెళ్తారు పెళ్ళికి మ్యాక్స్. అంటే ఇవాళ రేపు ఒక 2 వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంత తినగలం? పానీపూరి తిని, కట్లెట్ తిని, తర్వాత దోశ తిని, తర్వాత ఇడ్లీ తిని, తర్వాత బిర్యానీ తిని, తర్వాత మళ్ళీ పప్పన్నం తిని, చారన్నం తిని, పెరుగన్నం తిని, మళ్ళీ నాన్ వెజ్ కూడా పెట్టరు. నాన్ వెజ్ స్టార్టర్స్ తిని, నాన్ వెజ్ కర్రీ తిని, ఒక మనిషి హౌ మచ్ హీ కెన్ ఈట్ అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒకడు అన్నం తింటాడు, లేకపోతే ఒకడు దోశ తింటాడు, లేకపోతే ఒకడు ఇది తింటాడు. సో ఇలాగా డిఫైన్ చేసుకున్నా కానీ మ్యాక్సిమం అసలు ఆ ఫుడ్కి ఆ రోజు ఆ పర్టిక్యులర్ ఓన్లీ దానికి పెట్టినటువంటిది చూసిన తర్వాత నాకు అనిపించింది, అంత అవసరమా? మనకు అవసరమా? నిజంగా అంత అవసరమా? జస్ట్ పర్సన్ పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళు తింటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి కనీసం అది తిన్నది గుర్తు కూడా ఉండదు. మన అది నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఒక సినిమా డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది కదా, నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టినా తెల్లారి పొద్దున కదా అరిగిపోతుంది, వాళ్ళు మర్చిపోతారని చెప్పి. భోజనాలు బాగున్నాయా అంటారు. బాగున్నాయి, ఎన్ని తిని బాగున్నాయి అని చెప్తాం మనం. ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో చక్కగా కూర్చోబెట్టి భోజనాలు పెడితే మంచిగా అన్నము, కూర, లేకపోతే బిర్యానీ, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, కర్రీ అలా పెడుతూ అన్నీ ఒక 4-5 రకాల ఐటమ్స్, ఎక్కువ ఏమున్నావండి, పప్పు, కూర, చారు, సాంబారు, పచ్చడి, లేకపోతే నాన్ వెజ్ కర్రీ, చికెన్ కర్రీయో, లేకపోతే మీట్ కర్రీయో, సంథింగ్ బిర్యానీయో, బగారా రైసో, వెరీ లిమిటెడ్గా ఒక 2-3 కర్రీస్ తోటి అలా చేసి కూర్చోబెట్టి వడ్డిస్తుంటే చక్కగా కడుపు నిండా తిని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇలాగా మళ్ళీ నెక్స్ట్ పెళ్ళైన తర్వాత రిసెప్షన్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే, పెళ్ళికి ముందు కొత్తవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏంటి? మెహందీ, అదొక స్టైల్. మెహందీ పిలవటం, మళ్ళీ రంగులు వేసుకోవటం, గోళ్ళ రంగులు వేసుకోవటానికి దీనికి ఏది గోరింటాకు పెట్టుకోవడానికి ఒక పార్టీ, దానికి మళ్ళీ రంగుల కలర్లు వేసుకోవటం, పూలు అవి, తర్వాత ఇంకా దాంట్లో మళ్ళీ డిన్నరో సంథింగ్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయితే డ్యాన్సులు, పాటలు, ఇది కొత్తగా. సో ఇవన్నీ చేయడానికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎట్టుబోయేటొచ్చిన మొత్తం ద డే స్టార్ట్స్ ద డే ఎండ్ ఒక వారం రోజుల పెళ్ళి కనుక చేస్తే దగ్గర 70 to 80 lakhs రీజనబుల్లీ, నేను చెప్పేది హై ఎండ్ కాదు, రీజనబుల్లీ 70 to 80 lakhs అవుతుంది. ఓకే, అదే 70 to 80 lakhs మనీ ఇట్లా అంటే ఓకే, ఒక రకంగా చూసుకుంటే గుడ్. ఎందుకు అంటే దీని మీద కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ మనము మన పరంగా చూసుకుంటే ఒక ఎకరం అమ్ముకొని తీసుకొచ్చి అప్పు చేసి 70-80 లక్షలు ఖర్చు పెట్టడము, నెక్స్ట్ ఆలోచిస్తే ఆ 80 లక్షల్లో చేయగలిగే పెళ్ళి మనం 20 లక్షల్లో సింపుల్గా సూపర్గా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. 150 రకాల ఐటమ్స్, 100 రకాల స్వీట్లు, సలాడ్లు కాదు, చక్కగా అన్నం వండేసి నాన్ వెజ్జా, వెజ్జా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అన్నం, కూర, పప్పు, చారు, సంథింగ్ అందరినీ కూర్చోబెట్టి వడ్డించుకుంటా ఒక 10 మంది క్యాటరింగ్ వాళ్ళని పెట్టినా తిప్పి కొడితే మొత్తం హాల్ ఖర్చు అన్నిటితో మ్యాక్సిమం, అంటే ఈ గోల్డ్ ఇవన్నీ పక్కన పెట్టండి, నేను జనరల్గా సింపుల్ ఈ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చెప్తున్నా, ఒక 20 lakhsలో చేసేసి ఆ మిగిలిన వేస్ట్ చేసినటువంటి 50 lakhs 60 lakhs ఉంది కదా, ఒక స్థలమో లేకపోతే ఒక అపార్ట్మెంటో లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొని పిల్లలకి ఇస్తే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో సంపాదించుకొని అంత కొనుక్కోలేని, స్పెండ్ చేయలేని సిచ్యువేషన్ వాళ్ళకు ఉందనుకోండి, హ్యాపీగా దాంట్లో బతుకుతారు కదా. అంటే ఇప్పుడు ఈ అన్నెసెసరీగా పెట్టినటువంటి 60-70 లక్షలు, 150 రకాల ఫుడ్లు, ఏసీ, ఫంక్షన్ హాళ్ళు, ఇవన్నీ కూడా ఇది జస్ట్ డిసపియర్ అయిపోతాయి. విల్ జస్ట్ గో ఇంటూ థిన్ ఎయిర్, అంతే అయిపోతుంది, ఏం లేదు. మనకు మెమరీ మిగిలిపోతుంది, ఆ వీడియో మిగిలిపోతుంది,
ఎప్పుడో కానీ చూడం ఆ వీడియో, సంవత్సరానికి ఒక్కసారి చూసినా గ్రేట్. ఇక ఒక్క 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసుకుంటాం మంది మనం, తర్వాత కథం అయిపోయింది. అసలు ఆ సీడీలు ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. సో దాని ఖర్చు ఏదైతే ఉందో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలై, అంటే మీ దగ్గర ఉండి మీరు సపరేట్గా సేవ్ చేసి పెట్టుకొని ఓకే నేను ఇంత ఖర్చు పెట్టాలనుకుంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అదర్ దాన్ దట్ కొంతమంది, నేను కొన్ని వీడియోలు చూసా ఈ మధ్యన, ఎవడో అప్పు అడగడానికి వచ్చాట. ఎందుకు నీకు అప్పు అంటే మా అబ్బాయి బర్త్డే చేయాలి. ఏం చేయాలంటే అవతల పక్కన వాళ్ళు వాళ్ళ అబ్బాయి బర్త్డే చేస్తున్నారు, మా అత్త మామ మా ఇంట్లో గోలా, అసలు నువ్వు చేస్తావా సస్తావా బర్త్డే, నాకు తెలియదు, నువ్వు బర్త్డే చేయాల్సిందే. హీ కాంట్ ఎఫర్ట్ ఈ శాలరీ కానీ అది కానీ. అంటే అందరూ నెలకి 10 లక్షలు 20 లక్షలు సంపాదించే ఎంప్లాయీస్ ఉంటారు కదా, 50,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 30,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు, రీజనబుల్లీ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు. నువ్వు బర్త్డే ఎందుకు చేస్తున్నావు? నీ కొడుకుకో కూతురుకో మీ హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, పక్క వాడు చేశాడు, వాడు సూపర్గా చేశాడు, వాడు 10 మందిలో చేశాడు, వాడే చేశాడు అని మనం చేస్తున్నాం. అంటే కాంపిటీషన్ అనమాట. వాడు రేపొద్దున ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఫేస్ చేస్తున్నాడు అనుకోండి, మనం కూడా అలానే ఫేస్ చేయాలని మనం అనుకోం కదా. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. ఓకే అంటే చెప్పామనుకోండి, ఇక డబ్బున్నోని చేసుకుంటే పోయేది, అట్లా అనుకుంటే పోయేది, ఇట్లా అనుకుంటే పోయేదని అనేవాళ్ళు ఉన్నారు, అడ్జస్ట్ చేసుకుందాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. అందరూ కంప్లైంట్ చేసే వాళ్ళు ఉండరు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే చక్కగా మనము బర్త్డే కదా, ఫ్యామిలీ అందరం కలిసి ఒక రెస్టారెంట్కో దేనికో పోదాము, మంచిగా చక్కగా హ్యాపీగా మనం స్పెండ్ చేద్దాము, అక్కడ ఇంత కేక్ కట్ చేసుకుందాము, మనం తిందాం కడుపు నిండా, మన ఫ్యామిలీ, ఇట్స్ అవర్ హ్యాపీనెస్. మన 10 మంది కోసం కాదు, వాళ్ళు వస్తారు మ్యాక్సిమం, అందులో ఒకటి గిఫ్ట్ ఇస్తాడు, ఒకటి తినేవాడు ఉంటాడు, ఒకటి చాక్లెట్ ఇచ్చేవాడు ఉంటాడు, ఒకటి రకరకాలుగా. సో మనకు వచ్చే గిఫ్ట్లు కాదు కదా ఇంపార్టెంట్, ఆ వచ్చే గిఫ్ట్ల కన్నా ఎక్కువ మనం పెట్టే ఖర్చు, ఆ ఫుడ్ ఖర్చు, వాళ్ళ ఖర్చు, అది ఇది అంతా ఎక్స్పెండిచర్. మీ దగ్గర ఉండి ఎస్ నేను మా పిల్లోడు బర్త్డేకి వాడు పుట్టంగానే ఇంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, ఒక 2 లక్షలు సైడ్ చేసుకున్నారనుకోండి, ఫైన్, నో ప్రాబ్లం అది ఓకే. అలాగా మనము అప్పు చేసి అనవసరంగా ఆర్భాటాలకు పోయి దాన్ని ఓవర్గా ప్రొజెక్ట్ చేసి మనం ఏదో 10 మందిలో చూపించుకోవటం కోసమో 10 మందితో కాంపిటీషన్ కోసమో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అండి. మీకు అంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు జనరల్గా ఎందుకు పర్టికులర్గా నేను చెప్పాలనుకున్న ఈ టాపిక్ అంటే, మీరు చూడండి ప్రజెంట్ జాబ్ పోతే గట్టిగా ఒక 3 నెలలు సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్లో లేరెవరు. సో అలాంటప్పుడు ఇంతింత ఆర్భాటాలకు పోయి ఖర్చులు పెట్టి ఆ పెట్టేదేదో, ఆ చేసే డబ్బులు ఏదో తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకుంటే రేపు పొద్దున్న జాబ్ పోతే అవే మిమ్మల్ని కాపాడతాయి. లేదు, ఇళ్ళ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, కోటి తక్కువ హైదరాబాద్లో ఇల్లు లేదు. ఓకే ఇదే 50 లక్షలు ఇస్తే లోన్ పెట్టుకొని మీరు ఇంకొక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటే యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్. మీరు ఈ ఫ్రీ మనీ ఏదైతే బయటకు పంపించేస్తారో మీ లైఫ్ సెక్యూర్ అయిపోతుంది. మిగిలిన 50 లక్షలు మీరు లోన్ తీసుకుంటే హ్యాపీగా ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో కష్టపడితే మీకంటూ ఒక ఇల్లు ఉంటుంది. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా సింగిల్ బెడ్రూమ్ అయినా ఏదైనా సరే ఒక సొంత ఇల్లు. కార్లు గీర్లు ఇవన్నీ టెంపరీ పక్కన పెడితే సొంత ఇల్లు. ఎందుకంటే మిమ్మల్ని ప్రశాంతంగా రేపు పొద్దున ఒక సిచ్యువేషన్లో కనుక జాబ్ లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఏం లేకపోయినా, ఇంత అన్నం వండుకొని కూరగాయలు తెచ్చుకొని మన లైఫ్ ఎలా తీసుకుంటే మనకు కావాల్సింది ఇల్లు. ఇది మెయిన్, అందరూ సెక్యూర్ చేసుకోవాల్సింది. కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఖర్చు అప్పు చేసి పెట్టడం, అటు అబ్బాయి వాళ్ళు అడిగారంటారు, ఇటు అమ్మాయి వాళ్ళు అడిగారంటారు. మాకు ఘనంగా చేయాలండి పెళ్ళి అన్నారు అబ్బాయి వాళ్ళు అంటారు. ఘనంగా చేయండి, ఫైన్, నో ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు, ఓకే బ్యాచ్ చేస్తాం, నో ప్రాబ్లం, ఘనంగానే చేసుకుందాం. కానీ మంచిగా చక్కగా కూర్చోబెట్టి అరిటాకేసి భోజనాలు పెడతాము. 2 రోజులు కాదు 3 రోజులు ఉండని మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఈ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఓవర్గా పెట్టేటువంటివి వేస్ట్ ఉన్నాయో అవన్నీ కలిపి చక్కగా బ్యాంకులో వేసి మీకు ఇస్తాం. మీరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు వాడుకోండి, లేకపోతే ఇల్లు కొనుక్కోండి, లేకపోతే స్థలం కొనుక్కోండి, లేకపోతే సంథింగ్ మేడ్చల్ దగ్గర పోయి ఒక 200 గజాలు కొనుక్కోండి, 15 లక్షలు పెట్టి ఎప్పటికో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇట్ విల్ డెవలప్. మీరు ఏది చేసినా సేవింగ్స్ పరంగా ఏది చేసినా సరే మీకు లాంగ్ రన్లో పిల్లలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ హంగు ఆర్పాటాలకు పోయి చేసేటువంటి ఓవర్ హైప్ ఏదైతే ఉందో ఎక్కడ ఉపయోగపడదు. సో అది నా ఫీలింగ్ అనమాట. ఏంటంటే జస్ట్ మనము మన కోసం బతకాలి,
ఉన్న దాంట్లో బతకాలి. అనవసరంగా ఆర్భాటాలకు పోయి అప్పుల పాలయ్యి జీవితాంతం ఆ హెడ్ఏక్ని మనసులో పెట్టుకొని ఫీల్ అవుతా పెళ్లి చేసాం, వెళ్ళిపోయాం, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అప్పయింది టెన్షన్తో ఉంటుంటారు కొంతమంది. లేవటం, గోళీలు వేసుకోవటం, నీళ్ళు తాగటం. ఏంది అంటే టెన్షన్స్, అప్పులు, ఎట్లా తీర్చాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పెళ్ళైంది, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఏం పట్టించుకుంటారండి పిల్లలు? అది బాధ్యత కదా వాళ్ళ పెళ్లి చేయడం అనేది. సో వాళ్ళు పెద్ద ఏం మన నానబడాల్సిందే అని అనుకుంటారు. ఇంకా పండగలు, పబ్బాలు ఇవన్నీ వస్తుంటే పోతుంటే వాళ్ళు రావటం, ఇవన్నీ అంటే నేను చెప్పేది ఏంటంటే రీజనబుల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాను అనమాట. బట్ వీలైతే అప్పుల పాలు కాకండి, పక్కోడి కోసం బతకండి, మీకోసం మీరు బతకండి. ఎవడు ఫీల్ కాడు, ఎవడు ఏమనుకోడు. మనం బర్త్డే పార్టీ చెప్పినా 100,000 కోట్లు పెట్టి పెళ్లి చేయకపోయినా ఉన్నంతలో చేసుకుని హ్యాపీగా ఉండి ఆ డబ్బులు ఏదైతే ఉందో సెక్యూర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే రాబోయేటువంటి రోజులు జాబుల పరంగా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ జాబుల్ని తినేస్తూ ఉంది. రోజు రోజుకి లే ఆఫ్లు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఐటీ మార్కెట్ ఇప్పుడు మన వార్ జరుగుతూ ఉంది, ఇవన్నీ చూస్తుంటే ఈ ఇంపాక్ట్ రేపు పొద్దున జాబ్స్ మీద పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో జాబ్ మిస్ ఖచ్చితంగా పడుతుందండి. పడినప్పుడు ఒక 2 years నాకు తెలిసే రీజనబుల్ దగ్గర ఇప్పుడు 10-15 మంది 1 year 1.5 year జాబులు లేక స్టిల్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్లు. ఇప్పటికీ నాకు ఈమెయిల్స్, మెసేజ్లు వస్తుంటాయి, అన్న ఏదైనా జాబ్ ఉంటే చెప్పన్నా అని చెప్పి. 1 year అవుతుందన్న, ఒక్క చోట కూడా పిక్ కాలేదు నేను అని చెప్పేసి. ఇలా జాబ్ మార్కెట్ డౌన్ అయితే మీ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏంటంటే అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ అనేవి చేసుకోండి. అది చెప్పడమే కేవలం నా ఉద్దేశం. ఈ వీడియో కనుక నిజంగా మీకు హార్ట్ఫుల్గా నచ్చింది అంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, అండ్ షేర్ చేస్తా అంటే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.